వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వరప్రసాద్ నాయుడు మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సంవత్సరం నిర్వహిస్తున్నారని, ఆ క్రమంలో ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు పడారుపల్లి దగ్గరలోని ఆర్వీఎస్ కళ్యాణ మండపం నందు డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, రమణారెడ్డి, చంద్రశేఖర్, రామచంద్రారెడ్డి, మీరా బాషా, హరిబాబు రెడ్డి, అయ్యప్పరెడ్డి, శ్రీనివాసులు, సుభాన్ బాషా, కిషోర్ కుమార్, రమేష్, ఈశ్వర్ రెడ్డి, దయాకర్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. వరప్రసాద్ నాయుడు అండి, సబ్కా అసోసియేషన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ని, స్టేట్ వైస్ ప్రెసిడెంట్. వచ్చిన వాళ్ళంతా నాకే పెట్టాలి. మా కాంట్రాక్టర్లందరికీ నూతన శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు తెలుస్తున్నాం. మేము సబ్కా యూనియన్ 2019లో తిరుపతిలో స్టార్టింగ్ చేశామండి. 29వ తారీఖు ప్రతి సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖున ఒక డైరీ లాంచింగ్ చేసుకుంటాము. ప్రతి సంవత్సరం జిల్లాకు ఒకటి చేస్తాము. ఈసారి మన నెల్లూరుకి 7వసారిగా రంగనాయక స్వామి పాదాల ఆశీస్సులతో నెల్లూరులో స్టార్ట్ చేస్తున్నాం. డైరీని ఆవిష్కరిస్తున్నాం, 7వ డైరీని. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్న 2 మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు, మేయరు, మిగతా రాజకీయ ప్రముఖులు, కాంట్రాక్టర్లు, ప్రజలు అందరూ ఈ ఆహ్వానాన్ని పిలిచాం. మేము అధికారులు, కలెక్టర్ గారు కానీ, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయరు, మున్సిపల్ చైర్మన్లు అందరినీ పిలిచాము ఈ కార్యక్రమానికి. కాంట్రాక్టులు స్టేట్లో ఉన్న నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి వందలాది మందిగా, 1000 మందిగా అసోసియేషన్ అయ్యి మినీ బైపాస్లోని ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో 29వ తారీఖు 6 గంటలకి డైరీ లాంచింగ్ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ సందర్భంగా అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి రావాలని మా కాంట్రాక్ట్ కుటుంబ సభ్యులందరి తరఫున, మా కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున పిలుస్తున్నాము. ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అందరికీ థ్యాంక్. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. నేను నెల్లూరు జిల్లా సబ్కా అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ నెల 29వ తారీఖు కొత్త సంవత్సరం 2026 డైరీ ఆవిష్కరణ గురించి ఈరోజు ఇక్కడ మాట్లాడుకొని అందరినీ ఆహ్వానించే దానికోసం, పత్రికాముఖంగా తెలియజేసే దానికోసం అందరము కూర్చున్నాం. ఇక్కడ సబ్కా అనేది ఎంఎస్ఎంఈ గ్రూప్కి చెందినటువంటి సంస్థ. చిన్న, మధ్య, సూక్ష్మ దానికి సంబంధించిన కాంట్రాక్ట్ అందరూ దీంట్లో ఎక్కువ మంది ఉంటాము. సబ్కా అంటే అందరిది. సబ్కా అంటే అందరిది. కాంట్రాక్టర్ యొక్క పెట్టుబడి పెట్టి మిగతా రంగంలో ఇస్తున్నటువంటి అందరికీ ఆ గౌరవాన్ని కూడా కాంట్రాక్ట్ తెచ్చేదాని కోసం సబ్కా కృషి చేస్తుంది. సబ్కాలో 10 డిపార్ట్మెంట్లో చేసే కాంట్రాక్టర్లు ఉంటారు. ఎలక్ట్రికల్, సివిల్, ఆర్డబ్ల్యూఎస్ అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాంట్రాక్టర్లు. ఈ సబ్కా స్టేట్ కమిటీకి అనుబంధంగా 16 శాఖలు ఉన్నాయి టోటల్గా. వీళ్ళందరూ కలిసి స్టేట్లో 3000 మంది సభ్యులు దాకా ఉన్నారు. దీని ప్రకారం 2019లో సబ్కా స్థాపించి ప్రతి సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖున కొత్త సంవత్సరం డైరీని ఆవిష్కరించుకుంటూ కాంట్రాక్టర్ సోదరులందరినీ ఒక్కొక్క జిల్లాకి ఇన్వైట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ క్రమంలో ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో 29వ తారీఖు పడారుపల్లిలోని ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే విధంగా రాష్ట్ర కమిటీ సభ్యుల సూచనల మేరకు జరుగుతుంది. కావున నెల్లూరు జిల్లా సబ్కా కమిటీ తరఫున పత్రికా విలేకరులకి, మీడియా విలేకరులకి అందరికీ మా నెల్లూరు జిల్లా యూనిట్ తరఫున ఆహ్వానం పలుకుతూ అందరూ రావాల్సిందిగా వచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.